కొడాల నాని విషయమే అతనికి లేని దురద ఇతనికి పట్టినట్టు, ఆడి గజ్జి తామరొత్తి ఈడు గోక్కున్నట్టు దూరంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర అతను మెప్పు పొందాలనేది దీంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కొడాల నాని కూడా అతను మాట్లాడే మాటలకి స్పందిస్తలేదు. చివరికి పేరుని నానిని చూసి కొడాల నాని పారిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. కొడాల నాని విషయమే కొడాల నాని మాట్లాడటానికి చాలా ఇబ్బందులకు గురయ్యి పాత రోజుల్లో మాట్లాడిన దానికి పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి మీ మీడియా ద్వారానే రాష్ట్ర ప్రజానీకం చూసింది, మనం చూసాం. అతనికి లేని దురద ఇతనికి పట్టినట్టు, ఆడి గజ్జి తామరొత్తి ఈడు గోక్కున్నట్టు పేరుని నానికి ఎందుకంటే ఆడు 4 రోజుల తర్వాత వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, చెప్పాడు ఓడిపోయేటట్టయితే నేను ఓడిపోయినట్టయితే ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతా, రాజకీయ జీవితానికి రాజీనామా చేస్తా, నారా చంద్రబాబు నాయుడు గారు ఎదట మోకాళ్ళ మీద ఉండి నా నాలుకతో అతని బూట్లు తుడుస్తానని అతని నోటితో మన మీడియా ముందు రాష్ట్ర ప్రజానికి ముందు ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. ఇతనేనో మతిమరుపు వచ్చినటువంటి పేరుని నాని గజనిలాగా తయారయ్యాడో ఏంటో తెలియదు, కానీ అతని విషయం అతను మర్చిపోతున్నాడు. అతను జనాలు మర్చిపోయారన్న విషయం అతను గుర్తుంది. దానికి జనాల ముందు పోవాలా, ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడా, రబ్బాగా ఏటపోతులు నరికేస్తాను, మేకలు నరికేస్తా, కోళ్ళు నరికేస్తా, గొర్రెలు నరికేస్తాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి రబ్బా అంటున్నాడు. అది సినిమాలో ఎంటర్టైన్మెంట్ కింద ఉపయోగపడేటువంటి మాటగా ఉపయోగపడుతుంది. లేదంటే అమ్మవారిని శాంతి స్వరూపిణి, ఆమె ముందు ఇటువంటివి బలిస్తే సమాజానికి మంచి జరుగుద్ది, భక్తులకి మంచి జరుగుద్ది, నమ్మినటువంటి హిందూ సాంప్రదాయాలకి సంబంధించిన రాష్ట్రం మంది, అది కూడా మరిచినటువంటి ఇతను చీప్గా మాటలు మాట్లాడుతున్నాడంటే ఏంటి, వస్తాడు 4 రోజుల తర్వాత వచ్చి ఏం చేస్తాడు. అతనికి విశ్రాంతి ఇచ్చారుగా నియోజకవర్గ ప్రజానికం, 40,000 ఓట్లతో ఓడిచ్చారు కదా. అతనికి ఆరోగ్యం బాగలేదని విజయవాడ హాస్పిటల్ మొదలుకొని బాంబే హాస్పిటల్ వరకు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా వల్లభనేని వంశీకి ఏ మాటలు చెప్పి రెచ్చగొట్టి చివరికి వల్లభనేని వంశీ ఎలా అయిపోయాడో చూశాడు. ఈయన బాగానే ఉన్నాడు, అతను 130 రోజులు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. రెండోది అతను చెప్పాడు, మహానుభావుడు దైవంతో సమానం నాకు నారా చంద్రబాబు నాయుడు గారు నా భార్య మీద ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి వస్తే ఆడపిల్లల జోలికి వెళ్ళొద్దు, హుందాగా ఉండండి, రాజకీయం అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనటువంటి రాజకీయ నిజాయితీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర ఉందని ఇదే మీడియా ద్వారా వారికి సంబంధించి పౌర సరఫరాలు బియ్యానికి సంబంధించినటువంటి కేసులో వాళ్ళ మిస్సెస్ గారిని లోపల పెడుతున్న సందర్భంలో చెప్పి వేడుకోలు చేసినటువంటి పరిస్థితి. సామెత చెప్పినట్టు అది దాటిన తర్వాత మాట్లాడేటువంటి మాటలు ఈయన దేనికి పనికిరాడని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చేసి 2024లో టికెట్ ఇవ్వకుండా వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అతను 40,000 ఓట్లతో బందర్ నియోజకవర్గం నుంచి ఓడిచ్చినటువంటి పరిస్థితి పోయింది. ఇప్పుడు తిరిగి ఏ దూరంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర అతను మెప్పు పొందాలనేది దీంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కొడాల నాని కూడా అతను మాట్లాడే మాటలకి స్పందిస్తలేదు. చివరికి పేరుని నానిని చూసి కొడాల నాని పారిపోతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇతనికి నియోజకవర్గం బందర్ కాదు, ఆ చుట్టుపక్కల పేడని కానివ్వండి, గుడివాడ కానివ్వండి, గొడ్లవల్లేరు కానివ్వండి, పామర కానివ్వండి, అవనగడ్డ కానివ్వండి, ఇతర నియోజకవర్గాలకు వెళ్ళి నేను వచ్చి స్పీచ్ ఇస్తానంటే అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ స్థానిక నాయకులు కూడా ఇతను రానివ్వకుండా ఇతను చెప్పే పిచ్చి పిచ్చి మాటలకు భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితిని కూడా చూసాం. ఇతర మాటలను ఏది కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీలాంటి మీడియా, ప్రత్యేకించి మన మీడియా చైతన్యపూర్తంగా ప్రజలందరిలో కూడా అవేర్నెస్ తీసుకొస్తానికి, చెడు రాజకీయాలను దూరం చేయడానికి, మంచి రాజకీయాలను సమాజంలో తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన దాన్ని పబ్లిక్ అంతా చేసి పబ్లిక్ నుంచి కూడా సమాధానాలు తీసుకుని పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తున్నారు. రాజకీయ దీనిలో భవిష్యత్తు లేనటువంటి వ్యక్తి ఎవరైనా అంటే పేరుని నాని. అతనికి రాజకీయ భవిష్యత్తు లేదు. పూర్వం ఒకప్పుడు బందరు ఎమ్మెల్యేగా గెలిచాడు, ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశాడని చెప్పుకునేటువంటి పరిస్థితి తప్ప భవిష్యత్తు శూన్యం అయిపోయిందని ప్రజలు నిర్ణయం చేసి 40,000 ఓట్లతో ఓడించాడు. ఇదే నిదర్శనం.